అందరికీ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు అసలు రాజకీయాలకు కులాన్ని అంటగట్టకండి, నాకు కులాన్ని అంటగట్టకండి అండ్ నేరస్తులకు కులాన్ని అంటగట్టకండి అని చాలా బోల్డ్గా, చాలా స్ట్రైట్గా తన అభిప్రాయాన్ని చెప్పేశారు. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని అప్రిషియేట్ చేయాలి. కానీ వైసీపీ వాళ్ళు ఇప్పుడే కాదు, గడిచిన 2 సంవత్సరాల నుంచి, అంటే వాళ్ళు 2024 ఎన్నికల్లో ఓడిపోయిన ఒక 3-4 నెలల నుంచి కూడా కాపు సామాజిక వర్గాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో కూటమి ప్రభుత్వం మీదకి రెచ్చగొట్టే ప్రణాళికలే వేస్తున్నారు. ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా దాన్ని సామాజిక వర్గం మొత్తానికి జరిగినట్టు చూపిస్తూ కూటమి ప్రభుత్వం కాపులను అనగదొక్కుతోంది, కాపులలో కూటమి ప్రభుత్వం మీద అలా ఉంది ఇలా ఉంది, సో పవన్ కళ్యాణ్ అలాంటాడు ఇలాంటాడు అని చెప్పి విపరీతంగా అతని మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మన రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం ఒక నిర్ణయాత్మక శక్తి. రాజకీయంగా సుమారుగా 60 నియోజకవర్గాలు గెలుపు ఓటములను ప్రభావితం చేసే సంఖ్యలో వాళ్ళ ఓట్లు ఉంటాయి. సో బలమైన నాయకత్వం ఉంది, బలమైన పొలిటికల్ స్ట్రక్చర్ ఉంది, బలమైన పొలిటికల్ ఐడియాలజీ ఉంది. సో అందుకని ఆ సామాజిక వర్గాన్ని వైసీపీ వాళ్ళు రాజకీయంగా ఆయుధంగా వాడుకుంటున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారేమో కులాన్ని రాజకీయాన్ని చూడొద్దు, నన్ను ఒక కులానికి పరిమితం చేయొద్దు అంటున్నారు. అయితే మరి నిన్న పవన్ కళ్యాణ్ గారికి అంత కోపం ఎందుకు వచ్చిందంటే మనం మాట్లాడదాం. జనసేన పార్టీలో ఇప్పుడు ఉన్న మంత్రుల్లో 3 మంత్రులు, 3లో 2 కాపు సామాజిక వర్గం వాళ్ళు కదా. అండ్ జనసేన పార్టీకి ఉన్న ఎమ్మెల్సీలు 2 కాపు సామాజిక వర్గం వాళ్ళే కదా. జనసేన పార్టీకి ఉన్న ఎంపీలు 2 కాపు సామాజిక వర్గం వాళ్ళే, అవునా. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు అండ్ వల్లభనేని బాలశౌరి గారు కాపులే. ఎమ్మెల్సీలు హరిప్రసాద్ గారు, నాగబాబు గారు కాపులే. మంత్రులు పవన్ కళ్యాణ్ గారు, కందుల దుర్గేష్ గారు కాపులు, నాదెళ్ల మనోహర్ గారు కమ్మ. అండ్ రాజ్యసభ సభ్యుడు ఈ మధ్య లింగమనేని రమేష్ గారు కమ్మ సామాజిక వర్గం. సో ఆ పార్టీలో ఉన్న కీలకమైన పదవుల్లో కాపులు కమ్మ మాత్రమే ఉన్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు నాయకులు ఈవెన్ ఈరోజు కూడా రాజమండ్రిలోనూ ఎక్కడో మీటింగ్ పెట్టారు తోట త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో. వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గ నాయకులు తోట త్రిమూర్తులు గారు, ఇంటర్నల్గా పేర్ని నాని గారు, కురసాల కన్నబాబు గారు, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు అండ్ సో కొంతమంది కాపు సామాజిక వర్గ నాయకులు ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ గారిని అడపదడప టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఎందుకు? ఆ సామాజిక వర్గం కూటమికి అనుకూలంగా ఉంటుంది. అసలు పొత్తుంటే టీడీపీ జనసేన పొత్తుంటే ఎవరికి నష్టం? వైసీపీకి నష్టం. ఏ ప్రాంతంలో నష్టం? ఉభయ గోదావరి జిల్లాలు అండ్ కృష్ణా జిల్లా అండ్ విశాఖపట్నం జిల్లా. ఎందుకంటే ఈ 4 జిల్లాల్లో జనసేన పార్టీ ప్రభావం ఎక్కువ, ఈ 4 జిల్లాల్లో కాపు సామాజిక వర్గ ప్రభావం ఎక్కువ కాబట్టి. సో జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమ జిల్లాలని తన సొంత బలంతో మార్చుకోగలను అనే నమ్మకం ఉంది. నెల్లూరు ప్రకాశం జిల్లాలని తన సొంత బలంతో మార్చుకోగలననే నమ్మకం ఉంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం విజయనగరాన్ని కూడా తన సొంత బలంతో మార్చుకోగలననే నమ్మకం ఉంది. కానీ ఈ జిల్లాలని మాత్రం తనేమీ చేయలేను, ఇక్కడ అంతా కూడా వాళ్ళిద్దరూ పొత్తు పెట్టుకుంటూ వాళ్ళిద్దరికే వెళ్తుంది, సో వాళ్ళిద్దరిని విడదీయడమే లక్ష్యం, లేదా ఆ కాపు సామాజిక వర్గాన్ని వాళ్ళకు దూరం చేయడమే లక్ష్యంగా పొలిటికల్గా రాజకీయంగా అస్త్రాలు వాడుతూనే ఉన్నారు. అందుకే కందుకూరులో ఒక 8 నెలల కిందట 6 నెలల కిందట ఒక ఇష్యూ జరిగితే అది ప్యూర్లీ 2 కుటుంబాలకు సంబంధించిన వ్యవహారం అయితే దాన్ని కులానికి అంటగట్టి గొడవ చేశారు. అండ్ బాలకృష్ణ గారు అసెంబ్లీలో ఏదో చిరంజీవి గారిని ఉద్దేశించి మాట్లాడితే అది కాపు సామాజిక వర్గాన్ని అంటగట్టి గొడవ చేశారు. అంటే ఎక్కడ ఏం జరిగినా సామాజిక వర్గాన్ని అంటిపెడుతూ రాస్తున్నారు. ఇప్పుడు దీన్ని కూడా సాయి కృష్ణ ఇష్యూని కూడా అంటిపెట్టుకున్నారు. పైగా పదే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. ఆ సామాజిక వర్గంగా చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది, ఆయన కూడా అదే సామాజిక వర్గం, ఈ సామాజిక వర్గాన్ని చంద్రబాబు గారు తాకట్టు పెట్టేశాడని పదే విమర్శిస్తున్నారు. అండ్ కాపు సామాజిక వర్గంలో కూడా వైసీపీ వాళ్ళు ముఖ్యంగా ప్రచారం చేస్తుంది ఏంటంటే కాపుల సామాజిక వర్గం, కాపుల ఆత్మగౌరవం మొత్తం చంద్రబాబు నాయుడుకి తాకట్టు పెట్టేశాడు పవన్ కళ్యాణ్ అనేటట్టు పదే మాట్లాడుతున్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? అన్నిటికీ పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వలేరు కదా. ఒక పార్టీ అధినేతగా, ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పదే ప్రతి సామాజిక వర్గపరమైన విమర్శకు ఆయన రెస్పాండ్ అవ్వలేరు కదా. మరి ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఏం చేస్తున్నట్టు? జనసేన పార్టీలో ప్రధాన నాయకత్వం అంతా ఆ సామాజిక వర్గమే కదా. వాళ్ళందరూ ఏం చేస్తున్నట్టు? ఎవరెందుకు ఏం మాట్లాడరు? ఎవరు బిజినెస్ వాళ్ళది. వల్లభనేని బాలశౌరి గారు ఎప్పుడైనా సబ్జెక్ట్ మాట్లాడతారా? కౌంటర్ ఇస్తారా? ఎవరు? తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు ఎప్పుడైనా మాట్లాడతారా? కౌంటర్ ఇస్తారా? ఎవరు? వీళ్ళు ఎంపీలు కదా. సో ఎమ్మెల్సీలు ఏం చేస్తున్నట్టు? మంత్రి ఈయన ఏం చేస్తున్నట్టు? సో ఇలా సొంత పార్టీలో ఇంతమంది సామాజిక వర్గ నాయకులు ఉన్నా సరే వాళ్ళు ఏం మాట్లాడట్లా. అండ్ టీడీపీలో ఉన్న కాపు సామాజిక వర్గ నాయకులు కూడా ఏమీ మాట్లాడట్లా.
అందుకని ఆయన అన్నిటికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది. వీళ్ళందరూ ఈయన్నే టార్గెట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ని. ఆయన తరపున వీళ్ళెవరూ మాట్లాడలేదు. అందుకని పవన్ కళ్యాణ్ గారికి ఆ కోపం వస్తుందన్నమాట. సో అందులో కొంత అర్థం ఉంది. వైసీపీ చేసే రాజకీయాలకు తను టార్గెట్ అవుతున్నారు అనేది, తనకు తరపున ఎవరూ మాట్లాడలేదు అనే కోపం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారిలో ఉందన్నమాట. థ్యాంక్ యూ.